నమస్తే. జగన్మోహన్ రెడ్డికి వేస్తే మంచి జరిగిద్దని నా అభిప్రాయం. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి? ఆయన మంచిగా చేశాడు. ఓకే, అభివృద్ధి లేదు కదా మరి రాష్ట్రంలో. మరి ఇంక వాళ్ళు మేము మంచిగా చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఏ రకమైన మంచి అంటే ఇప్పుడు మద్య రేట్లు పెంచారు. సో ఆ మద్య రేట్లు పెంచడం వల్ల ఇంట్లో తాగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి కూడా మరి తాగేస్తున్నారు కదా, మరి తప్పే కదా అది. ఆయన మాకు మంచి పనులే చేస్తున్నాడని మాకు అభిమానం ఉంది. ఓకే, చంద్రబాబుకి ఎందుకు వేయద్దు అనుకుంటున్నారు? మాకు ఫస్ట్ నుంచి మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మాము, ఇంకా ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? గెలుస్తాడు అనుకుంటున్నాం, మాకు నమ్మకం ఉంది. ఆయన గెలవాలని దేవుని తలుచుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం. అన్న నమస్తే. నమస్తే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు వేయకూడదు? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేయలేదు కదా. అవును, రేట్లు పెంచేశాడు. మద్యపాన నిషేధం అంటే అన్న ఏం చెప్పాడు, రేట్లు పెంచి ఆ సామాన్యుడు కరెన్షాక్ కొట్టేలాగా రేట్లు పెంచి విడతల వారిగా చేస్తాను. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాల్సింది క్వార్టర్ వస్తుందేమో. ఇంకా ఒక మనిషి 200 తాగే మనిషి 1000 రూపాయలకి ఎవరు తాగరు. 1000 రూపాయలు పెట్టినా సరే ఓకే, ఇబ్బంది ఏం లేదు దానికి. సరే, 4 క్వార్టర్లు తాగేవాళ్ళు 1 క్వార్టర్ తాగుతాడు. దానివల్ల ఇంకా రేటు పెడితే అది కూడా మానేయొచ్చేమో. అలా కూడా ఆలోచించారు. కరెంటు బిల్లు పెంచేశారు, మరి నిత్యావసరాలు పెంచేశారు. సామాన్యుడికి అయితే ఎవరికి పెరగల. ఇప్పుడు నేనున్నాను, నాకు వచ్చిందంత 150-200. ఎవరికి? ఆ టీడీపీ కార్యకర్తలకి, ఆ నాయకులకి పెరగటం తప్పితే ఎవరికి సామాన్యులకి ఎవరికి పెరగల. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం అది. ఇప్పుడు ప్రజల్లో గట్టిగా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి నరసరావుపేట ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? లోకల్ లీడర్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ. ఓకే, ఏ విధంగా అంటే ఏ అభివృద్ధి? మంచి పనులు, గవర్నమెంట్ తరఫున చేసే మంచి పనులు. మీ గ్రామానికి ఎలాంటి తీసుకొచ్చారు ఆయన? విలేజ్ క్లినిక్ ఒకటి వచ్చింది, సచివాలయం స్టాఫ్ నిజంగా ఒక దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సామాన్య ప్రజలు చేసుకోలేని పనులు ఇంటికి వచ్చి ఒక వాలంటీర్ ద్వారా చేసుకుంటున్నారు. అంత మంచి పని చేసేవారు ఎవరికైనా సరే ఓటేస్తారు. అది. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? 135 నుంచి 150 లోపల. ఓకే, సో ఇప్పుడు రాజధాని అనేది లేకుండా చేశారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాజధాని లేకుండా ఎలా ఉంది? 3 రాజధానులు అని చెప్పారు. చేస్తారు, డెవలప్ చేస్తేనే మన రాజధాని వస్తుంది కదా. డెవలప్ చేయాలి. అది ఇప్పుడు అమరావతి అనేది 5 సంవత్సరాలు చంద్రబాబు చేస్తా అన్నాడు, 5 సంవత్సరాలు చేయలే. మన 3 రాజధానులు చేసుకోవాలంటే మినిమం కొంత టైం పడుతుంది. అది ఎంత అనేది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి నాకు 20కి పైచిలుకు ఎంపీ స్థానాలు మీరు ఇస్తే నేను కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తాను ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయినా కూడా దాని వైపుకి అసలు అడుగులు అనేది వేయట్లేదు ఆయన. ఏంటి కారణం? 22 మంది ఎంపీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటే మన కేంద్రం అనేది మన రాష్ట్రం మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు కేంద్రానికి. మన అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది, మన రాష్ట్రం డెవలప్ అయింది. ఇప్పుడు యువతకి నిరుద్యోగం ఉంది కదా చాలా వరకు. ఆంధ్ర రాష్ట్రంలో వలసలు వెళ్ళిపోతున్నారు, చెన్నైకి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు, హైదరాబాద్, రకరకాలుగా పక్క రాష్ట్రానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు, పక్క రాష్ట్ర వ్యక్తులు మన దానికి రావట్లేదు ఉద్యోగాల కోసం. ఇక్కడ ఏంటంటే పరిశ్రమలు లేవు. ఏంటి దీనికి కారణం? ఒక్క ఏపీయే కాదండి, హైదరాబాద్ నుంచి చెన్నై పోయిన వాళ్ళు ఉన్నారు, ముంబై, అలా రాష్ట్రాలు. అంటే పెద్ద చదువులకి ఒక ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఎవరైనా సరే పక్క రాష్ట్రంలో ఇంకొకటి పెద్ద చేసుకుందామని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. అది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే పెద్ద చదువు చదివి ఆ రాష్ట్రంలో ఆ దేశం పోవాలని యూఎస్ఏలో ఉన్నారు. మన రాష్ట్రం ల్యాక్ కాదు, పెద్ద చదువు చదువుకొని ఇంకొద్దిగా పెద్ద జాబ్ చేద్దామనే వెళ్తున్నారు, కానీ వలసల వల్ల ఏం కాదు అది. ఇప్పుడు పోయినసారి సర్పంచ్ ఎలక్షన్ జరిగిందా ఇక్కడ? జరిగిందా? మామూలుగా ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవం ఎలా? ఏకగ్రీవం అంటే ఎలా? ఈ గ్రామంలో ఓటింగ్ లేకుండా ఈ నాయకుడు మాకు మంచి చేస్తారు అని నమ్మకం ఉంటే అవతల పార్టీ వాళ్ళు కూడా మేము చేయలేము అనే దాని మీద వాళ్ళు నామినేషన్ కూడా ఇలా, దానివల్ల ఏకగ్రీవం అయిపోయాం. ఏకగ్రీవంగా గెలిపించారు. ఏమైనా మంచి జరిగిందా మరి? చాలా. ప్రతి చిన్న విషయం అయినా సరే ప్రెసిడెంట్ గారు ఇంటికాడికి వచ్చేసి మీకు ఏమి సమస్య అని ప్రతి ఇంటికి తిరిగి సమస్య పరిష్కారం చేశారు. అయితే ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది తప్పకుండా. జగన్కి ఎందుకు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి వేద్దామని? ఆయన మంచి పనులు చేస్తాడని. మంచి పనులు అంటే అభివృద్ధి లేకుండా ఉంది ఆంధ్ర రాష్ట్రం? అభివృద్ధి లేకుండా ఉంది ఆంధ్ర రాష్ట్రం? లేదు, అభివృద్ధి ఉంది.
ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు వస్తే ఫ్రీ బస్ ఇస్తాడంట కదా లేడీస్ కి, వద్దా? గ్యాస్ సిలిండర్ 3 ఇస్తాడంట ఫ్రీగా సంవత్సరానికి. 4,000 ఇస్తాడంట పింఛను. వద్దు, ఏమవుతుంది, మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అయితే. అక్క చెప్పుకా, ఎవరికి వేద్దాం అనుకున్నా ఓట? జగన్కే. జగన్కి ఎందుకు? మాకు అమ్మఒడి వచ్చిందన్న, మాకు నీళ్ళ బిల్లులు వచ్చినాయి. ఇంకా తిన్నా తినపోయినా జగన్కే వేస్తాం సచిన్ దాకా. ఇంకంతే, జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అయిపోయింది. ఫిక్సే. మంచి చేసినా చేయపోయినా ఎంపీలే నాకు ఏ మొగోడు అట్లా ఆయన చెప్పిన కాడికి జగన్ చేసిన మేలు మేము మర్చిపోం. ఎలాంటి మేలు అనుకుంటున్నావు నువ్వు? మేలంటే పథకం గొప్పది అన్నిట్లలో. పిల్లలు ఏంటంటే ఇప్పుడు కూలికి తీసుకుపోయినా గానీ అమ్మఒడి పథకమే గొప్ప అని ఇప్పుడు కూలికి కూడా రావట్లే. ముందు నేను చదువుకోవాలని అది ఒకటి మైండ్ లో పడది. ఇప్పుడు అమ్మఒడి లాంటిదే చంద్రబాబు కూడా ఒకటి తీసుకొచ్చాడు. ఎంత మంది పిల్లలు ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నా సంవత్సరానికి 15,000 లెక్కనిస్తా అంటున్నాడు ఆయన. 20,000 కాదు 30,000 ఇచ్చినా అది వద్దు మాకు, అది అనవసరం మాకు. మీకు బస్సులు ఫ్రీగా వేస్తాడంటమ్మా, దండకే. గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట 3. జగన్ ఒకటి ఇచ్చిన సంవత్సరానికి కట్ల పోయి మేము వండుకుని ఆయన పేరే చెప్పుకోండి. 4,000 వేస్తాడంట పింఛను. వద్దు, మాకు వద్దు. జగనే నా బతికినా జగనే. ఆయన పెట్టని పెట్టపోని జగనే. జగన్ ఎందుకంటే మా అభిమానం కాబట్టి. అభిమానం ఓకే, అభిమానంతో పాటుగా అన్ని అందాలి కదా. అందినా అందకపోయినా ఇంకా అభిమానం ఉన్నప్పుడు ఇంకా వ్యక్తిగా అభిమానిస్తున్నారా? రాజశేఖర రెడ్డి వాళ్ళు అభిమానిస్తున్నారా? లేదు, రాజశేఖర రెడ్డి గారు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అభిమానం, అక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారు, అక్కడ నుంచి వాళ్ళ కొడుకు. అది ఇంకంతే, పార్టీ మీద ప్రేమే తప్ప ఇంకేం ఇచ్చినా ఈ పైన మేము ఆశించాం. పార్టీ మేము పార్టీ కోసమే వేస్తాం. చంద్రబాబుకి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే మంచి చేస్తా అని చెప్తున్నారు కదా ఆయన. చంద్రబాబు గారికి ఇచ్చినా గానీ చంద్రబాబు గారు అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం లేదు కాబట్టి మేము వెళ్ళాము. అది ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ వల్లే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఓకే ఓకే. ఎవరికి వేస్తావు ఓటు ఈసారి? జగన్మోహన్ రెడ్డికే నా ఓటు. నా ప్రాణం పోయిందాక ఇంకా ఆయనకే. నీ ప్రాణం పోయిందాకా? గెలిచినా గెలవపోయినా ఆయనకే. అంటే ఎందువల్ల? నా ఓటు ఆయనకే. ఇప్పుడు 4,000 చేస్తాడు పింఛను. 4 కాదు 10,000 చేసినా మేము వేయం. జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకుంటున్నావు. పోయినసారి వేసా ఓటా? నేను ఎప్పుడు వేసినా వాళ్ళకే. రాజశేఖర్ గారు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఫస్ట్ అది కాంగ్రెస్, తర్వాత ఈ 2 తప్ప మేము ఎప్పుడు మేము మా ఓటు వచ్చిన తర్వాత ఇక 2 వాళ్ళకి వేయలే మేము. ఇదే మాకు మేము అదేనయ్యా. ఏమన్నా కానీ ఎట్లా ఏదైనా కానీ మేము వేసేది ఆయనకి, జగన్కే. నమస్తే. నమస్తే అన్న. ఎవరికి వేస్తావు నీ ఓటు ఈసారి? చంద్రబాబు అరవింద్ బాబుకి. ఎందుకు? ఆయన కొంచెం మాకు అండగా ఉండి కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉన్నామని కొంచెం సాయం చేస్తా ఉన్నాడు. ఓకే. లోకల్లో మీకు ఈ గ్రామాల పట్ల సపోర్ట్ ఎక్కువ ఉంటుందా? సపోర్ట్ ఎక్కువ ఉండేదన్న. ఓకే. మాకు ఏమైనా ఆపద వచ్చినా కానీ ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు. చూసి దాని గురించి మాట్లాడి దాన్ని అది అన్యాయం కలిగి ఉందా పాజిటివ్ ఉందా చూసి చెబుతా ఉంటాడు. ఓకే. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అన్న. ఎందుకని? ఆయన ఎన్నో మనకి ఐటీ కంపెనీలు అన్ని తీసుకొచ్చాడు. మనకి రాజధాని లేదు, రాజధాని కోసం మనకి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులతో అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా. మరి ఏదన్నా ఇంతవరకు ఏది ఒక రాజధాని కూడా లేదు కదా, ఏమి లేదు. మళ్ళీ పోలవరం ఏం కట్టలేదు. అలాంటప్పుడు ఎందుకు మనకి ఉద్యోగాలు కూడా ఏమి లేవు. మేము రోజు పనికి వెళ్తా ఉంటున్నాం. ఏదైనా మనం చదువుకున్న దాన్ని బట్టి ఏదైనా ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఉంటే దాన్ని బట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. రోజు పనికి వెళ్ళాలని ఎండలో కష్టపడి ఎన్ని చేయాలన్నా వేస్టే కదా. ఏదో ఇది చల్లటి గాలిలోనో ఏజ్లో ఉండి పని చేసుకుంటే కొంచెం మనకి కొంచెం నలుగురికి సాయం చేసి మన కల్పన మన పని ఉండేటట్టుగా చూసుకుందామని. అయితే ఈసారి చంద్రబాబుకి వేద్దామని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని వచ్చినా ముందు చంద్రబాబు నాయుడే రావాలన్న. ప్రభుత్వం అయితే స్థాపిస్తాడు. నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎవరికి వేద్దాం మీ యూత్ అంతా? చదరవాడ అరవింద్ బాబు గారు. టీడీపీయా? టీడీపీ పక్కా టీడీపీ అన్న. ఏంటి ఈసారి కళ్యాణ్ గారి వల్ల యూత్ అంతా అటువైపు మళ్ళారు తెలుగుదేశం పట్ల? లేదు, నార్మల్ గా టీడీపీ పట్ల ఉన్నారు ఎప్పటి నుంచో? ఎప్పుడైనా టీడీపీ అన్న. ఈ కుర్తి గ్రామం నర్సాపేట మండలం పక్కా అరవింద్ బాబే వస్తాడన్న. ఇది మట్టి కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఏంటి ఆయన అభివృద్ధి కారణం? మనకి గోపిరెడ్డి గారు ఉన్నారు, ఏం చేశారన్న? లేదు, అభివృద్ధి పనులు ఎక్కువగా వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఏం లేదన్న, చెప్పటమే. ఇప్పుడు నేను చదువుతాను, ఏం సుఖం ఏం ఉండదు. అరవింద్ బాబు
పక్కా వస్తాడు. వచ్చినా కానీ మాకు బాగానే మంచిగా చేస్తారని నమ్మకం ఉంది నాకు, మాకైతే ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటున్నారు, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదన్న, ఆయన గురించి ఇంకా మనం చెప్పలేము. ఆయన చేసి 4.5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఏముందన్న, ఇన్నాళ్ళు బట్టి ఏం చేశారు చెప్పండి? ఏమీ లేదు. ఆ పైన చంద్రబాబు గారే వస్తారు. ఇక్కడ నర్సాపేట మండలం వరకు, జిల్లా వరకు చంద్రవాడ అరవింద్ బాబు గారే పక్కా. టీడీపీ ఎక్కడైనా పక్కా చంద్రబాబు గారు, పక్కా నర్సాపేట మట్టుకి అరవింద్ బాబు గారు పక్కా టీడీపీ. మొన్న గోపిరెడ్డి గారు వచ్చారు, మొన్న ఇక్కడ నైట్ 10 వచ్చారు. ఒక్కరు లేరు అన్న. అరవింద్ బాబు గారు వచ్చితే అల్ట్రోపాలెం కానీ ఇక్కుర్త కానీ పిచ్చ జనం వస్తారన్న. గోపిరెడ్డి గారు వచ్చినప్పుడు జనం ఎవరు లేరు. అరవింద్ బాబు గారు వస్తే ఇప్పుడు పనులకు పోయిన వాళ్ళు కూడా వస్తారు ఫోన్ చేస్తే. అంత డబ్బు సంపాదించుకోవడం కారణం ఏంటి? కారణం అంటే అభిమానం. అంటే ఏ రకంగా? ఏ రకంగా అంటే మంచితనం అన్న, దానికి మట్టుకే మంచితనం. గోపిరెడ్డి గారు ఉన్నారు, ఏం చేయలేదన్న మాకు వరకు. ఇక్కుర్తి వరకు ఏం చేయలేదు మాకు. మిగతా గ్రామాలు డెవలప్ చేశారేమో మరి, అదైతే వాళ్ళని అడగాలి. మాకైతే ఇంతవరకు ఏం చేయలేదన్న. ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు ఒకవేళ చేయాల్సి వస్తే? ఎలాంటి అంటే ప్రధానంగా మీ ఈ విలేజ్ కి సంబంధించి అన్న అది కావాలి. చిన్న ఉన్నది ఒక చెప్పు, పర్లేదు చెప్పు, మీడియా ద్వారా చెప్పు. అది వద్దులే అన్న. రేపు పార్టీ వస్తే రేపు తెలిసిపోయింది అన్న. కాదన్న చెప్పన్న, పర్లేదు. ఏంటి మీ బాధ ఏంటి? బాధ అంటే ఏం లేదు, మీకు ఏం కావాలి? చిన్న విషయం అన్న. మా వాడిని మొన్న రీసెంట్ గా సంవత్సరం అయింది, 1 year రీసెంట్ చంపేశారు. ఎందుకన్నా? అదే ఏదో చెప్పు, పర్లేదు. అమ్మాయి తరపున వెళ్తున్నారని అన్నారు, వాళ్ళు చంపేశారు మా ఊడిని. దాని గురించి ఇంతవరకు ఏమి రాలేదన్న. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మనిషిని సాగొట్టింది సంగతి తెలుసు అందరికి, పల్లెలో మొత్తానికి తెలుసు, ఇక్కుర్తి మొత్తానికి తెలుసు. అది ఏంటంటే ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే వడగాలిగా చనిపోయాడు అని వచ్చింది. అది నా వయసు అన్నవాడిది, నాకంటే 1 సంవత్సరం పెద్దోడు, సొంతోడు వాడు. సొంతం అంటే ఎట్లా? మీ సొంత? మా అక్కాయి కొడుకు. అయ్యో, అక్కాయి కొడుకు. వాడిని చంపేస్తే దానికి ఏమి లేదన్న. దానివల్ల ఏం చేశారు, ఇంకా అదే మీకు న్యాయం జరగలేదు. అది కాక అరవింద్ బాబు వస్తే న్యాయం చేస్తాడని నమ్ముతున్నారా? కంపల్సరీగా చేస్తారన్న. నిందితులను వదలరు, అస్సలకే వదిలిపెట్టరు, దానికి మట్టుకేం చేయరు. ఇలాంటి అన్యాయాలు చాలా జరిగాయి ఈ గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏమన్నా? ఇది ఒకటేనా? 3 జరిగినాయి అన్న మా ఊర్లో. మీ ఊర్లో 3 ఇలాగే చంపేసి ఒకళ్ళనేమో కొండ వెనకేసారు, ఒకళ్ళనేమో ట్యాంకీ కాడేశారు, ఒకళ్ళనేమో ఇంటి పక్కనే వేసారు. పోలీసులు ఏం చేయలేకపోయారా మరి? లేరన్న, వాళ్ళ పక్షాన ఉన్నారు. వాళ్ళ పక్షానే ఉన్నారు. అది కాక వాళ్ళ ప్రభుత్వం లీడ్ లో ఉంది కాబట్టి అరవింద్ బాబు గారు వస్తారు, పైన మట్టి చంద్రబాబు గారే సీఎం మట్టికి కదన్న. ఖచ్చితంగా పక్కా న్యాయం జరుగుతుంది, జరిగిద్ది అని విశ్వసిస్తున్నారు. అవును. ఓకే, థ్యాంక్స్ అన్న. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.